విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 ఫిబ్రవరి గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మకరంలో సంచారం చేస్తూ 15వ తేదీన కుంభ సంక్రమణం చేస్తున్నాడు. కుజుడు ధనుస్సులో సంచారం చేస్తూ 6వ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మకరంలో సంచారం చేస్తూ 19వ తేదీన కుంభంలో ప్రవేశిస్తాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ధనుస్సులో సంచారం చేస్తూ 12వ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచరిస్తున్నాడు. రాహువు మీనంలోనూ కేతువు కన్యలోనూ సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చేసుకుని కన్యారాశి వారికి ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిపి కన్యరాశిలో ఉంటాయి. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాని బాకీలు వసూలు అవుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. పాత మిత్రులను కలుసుకొని ఆహ్లాదంగా ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు ఈ మాసం చాలా మంచి సమయంగా చెప్పవచ్చును. విద్యలో మంచి ప్రతిభను కనబరిచి మంచి మార్కులను ప్రశంసలను పొందగలుగుతారు. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. పనులలో జాప్యం జరుగుతుంది. అందువల్ల చికాకులు అధికమవుతాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎప్పటి నుంచో రావాల్సిన ప్రోత్సాహకాలు ఈ మాసంలో చేతికి అందుతాయి. అయినప్పటికీ సహోద్యోగులతో జాగ్రత్త వహించాలి. అన్ని రంగాల వ్యాపారస్తులకి లాభాలు అధికంగా ఉంటాయి. రాని బాకీలు వసూలు అవుతాయి. అయినప్పటికీ మాసం చివరిలో కొంత ప్రతికూలత ఉంటుంది. దానివల్ల రుణాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. వివాహం కావలసిన పురుషులకు మొదటి వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు, చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. సంతానానికి అభివృద్ధి బాగుంటుంది. వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులు చేతికి అందుతాయి. ఇల్లు, వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. విలాసవంతమైన గృహోపకరణాలకి అధికంగా ధనవ్యయం చేస్తారు. ఈ ధనవ్యయాన్ని కొంత అదుపులో ఉంచుకోవడం అవసరం. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ దైవబలంతో అన్నింటినీ అధిగమిస్తారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం ద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకోగలుగుతారు. కన్యారాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం శ్రీ దుర్గాదేవి నమః అనే మంత్రాన్ని రోజు 108 సార్లు పఠించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.